ఏపీ హైకోర్టులో పెన్షనర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వాలని పిటిషన్లో కోరారు పెన్షనర్లు. నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. అయితే ఓవరాల్ గా హైకోర్టులో ఇంటి వద్దకే రావాలన్న ఒక పిటిషన్ దాఖలైంది. గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది పెన్షనర్స్ కి పిటిషన్ వేసినట్టుగా తెలుసుకొని దీని మీద మధ్యాహ్నం విచారణ కూడా జరుగుతుంది. అంటే ఓవరాల్ గా ప్రస్తుతం పెన్షన్ ఇంటి వద్దకు రావడానికి ఈసీ కొన్ని నిబంధనలు విధించింది. వాలంటీర్లు ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వడానికి లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈసీ చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం 6వ తారీఖు వరకు. అయితే ఇంటి దగ్గరికి పెన్షన్ ఇవ్వాలని ఒక పిటిషన్ వేశారు కాబట్టి దాని మీద హైకోర్టు కూలంకుషంగా విచారించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పిటిషన్ అసలు పరిగణలోకి తీసుకుంటుందా లేకపోతే కొట్టి పారేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే సిఈసి నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అందులో భాగంగానే పెన్షన్ ఇంటి దగ్గర ఇవ్వడానికి లేదు, వాలంటీర్లు అని చెప్పడం కూడా జరిగింది. పెన్షన్ ఇవ్వద్దు అని పూర్తిగా చెప్పలేదు. వాలంటీర్లతో డిస్ట్రిబ్యూట్ చేస్తే అది ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా పట్టుకెళ్ళి ఇవ్వకుండా వాళ్ళకి సపరేట్ గా సచివాలయాన్ని పిలిపించి ఇవ్వండి అని ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. మరి ఇప్పుడు ఈ రోజు పిటిషన్ విచారించిన తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాల్సింది. లావణ్య, అయితే ఎప్పట్లోగా విచారించనుంది? ఎప్పుడు తీర్పు వెలువడనుంది ఈ పిటిషన్ పైన? అంటే మధ్యాహ్నం దీన్ని తీసుకోవచ్చు. 12వ ప్రాంతంలో ఈ పిటిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. విచారించిన తర్వాత మరి దానికి ఉన్న పిటిషన్ కున్న ఇంటెన్సిటీ ఏ రకంగా ఉంది, ఏ ఉద్దేశంతో ఈ పిటిషన్ వేశారు, దీని వెనక ఏమైనా వేరే శక్తులు ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా కోర్టు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే సిఈసి పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు పిటిషన్ ఇవ్వాలి అని చెప్తే అది మళ్ళీ డిఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకు మధ్యాహ్నం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.